పన్నీర్, కొంచెం ఆయిల్, ఇంకా కారం, కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. క్యారెట్, ఆనియన్స్, టొమాటోస్, బటానీ, గ్రీన్ బటానీ. ఇప్పుడు చూద్దాము. ఒక పాన్ తీసుకొని ఆయిల్, నేను 1 kg రైస్కి చేస్తున్నాను కాబట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 full టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యి కొంచెం మరిగిన తర్వాత బిర్యానీ ఆకు, ఇంకా ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్? బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఒకటి, బిర్యానీలో వేసుకునే పువ్వు ఉంటుంది కదా అది చిన్న పించ్. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. మాడిపోకుండా ఫ్రై చేసుకొని రిమైనింగ్ వెజ్జెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టొమాటోస్ వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే మనం కట్ చేసుకొని పెట్టుకుని క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ టైంలోనే మనం గ్రీన్ బటానీ ఏదైతే తీసుకున్నామో దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేస్తాం. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని 5 మినిట్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మధ్యలో మనం కొంచెం లిడ్ ఓపెన్ చేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు వెజ్జీస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు. ఇక్కడ వెజ్జీస్లో వాటర్ లేకుండా కొంచెం మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పన్నీర్ బిర్యానీలో కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసి పెట్టుకున్న ధనియా పౌడర్,
పించ్ ఆఫ్ పసుపు, చాలా తక్కువ, జస్ట్ ఏ పించ్. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా ఫర్ ఫ్లేవర్. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేస్తాం. మంచిగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని, చూసారా మధ్యలో ఎక్కడ వాటర్ లేదు కదా, ఈ టైంలో మనం రైస్ వేసుకొని ఫ్రై చేస్తాం. ఇప్పుడు మనం బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని రైస్ మొత్తం వేసుకొని మొత్తం వెజ్జెస్ మనం ఏమైతే వేసుకొని ఫ్రై చేసుకున్నామో అవన్నీ కలిసేంత వరకు స్లోగా కలుపుకోవాలి. రైస్ విరిగిపోకుండా స్లోగా, రైస్ ఎక్కడ విరిగిపోకుండా కొంచెం స్లోగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ 2 మినిట్స్ తర్వాత ఒక్కసారి కలుపుకొని మసాలాలు యాడ్ చేసుకున్నప్పుడే సాల్ట్ కూడా కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకుంటే మనం 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మసాలా సాల్ట్ అన్నీ మనం ఇప్పుడే చూసుకోవాలి. టేస్ట్కి సరిపడినట్టు ఉన్నాయి, ఇంకేస్ ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ లైట్గా బాయిల్ అవుతున్న టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసుకొని కొంచెం ఒకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ. చూసారా ఎంత మంచిగా. లాస్ట్లో కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వేడి పన్నీర్ బిర్యానీ రెడీ. ఇందులోకి స్పైసీ చికెన్ కర్రీ, టేస్ట్ చూద్దాము. సూపర్ స్పైస్లెస్ హోమ్ మేడ్, పిల్లలు కూడా తినడానికి మంచిగా